హాయ్. మార్చ్ 19న 'దురంధర్ 2' మూవీ చూడాలా, 'టాక్సిక్' మూవీ చూడాలా అని చెప్పి ఇంకా డిసైడ్ చేసుకొని నాకు 'టాక్సిక్' వెనక్కి వెళ్ళిపోయి 'ఉస్తాద్ భగత్ సింగ్' ముందుకొచ్చి చాలా క్లారిటీ ఇచ్చింది. నా డెసిషన్ మేకింగ్ చాలా సింపుల్ చేసేసింది. యాక్చువల్‌గా 'దురంధర్ 2' మూవీ చాలా మంచి సినిమా. ఒక మూవీ లవర్‌గా నేను ఆ సినిమా కోసం వెయిట్ చేసేలా చేసింది ఆ సినిమా. కానీ పవన్ కళ్యాణ్ సినిమా చూడకుండా వేరే సినిమా చూడడం అన్నది నా వల్ల కాలేదు. అది ఇప్పటికీ కాదు కూడా. సో 'దురంధర్ 2' కాకుండా 'ఉస్తాద్' మూవీ చూడడం జరిగింది. ఆ సినిమా చూసాక నా రియాక్షన్ మీతో పంచుకోవడానికి ఇలా ముందుకు రావడం జరిగింది. 'ఉస్తాద్ భగత్ సింగ్' చాలా డీసెంట్ గా స్టార్ట్ అవుతుంది మూవీ. హీరో చిన్నప్పటి సీన్స్ అన్ని జరుగుతుంటాయి. కానీ నాకు ఎందుకో హీరో చిన్నప్పటి సీన్స్ కొన్ని ట్రిమ్ చేస్తే బాగుంది అనిపించింది. ముఖ్యంగా ఆ ఎలిఫెంట్ సేవ్ చేసే ఫైట్ సీన్ లేకపోయినా పర్లేదు అనిపించింది. హీరో చిన్నప్పుడు సీన్స్, విలన్ సీఎం అవడానికి ప్రయత్నాలు చేసే సీన్స్, నెక్స్ట్ విలన్ చిన్న కొడుకు సీన్స్, ఇవన్నీ జరిగినంత వరకు ఆల్మోస్ట్ ఒక 25-30 మినిట్స్ మనకి ఉస్తాద్ కనిపించదు. అందుకేనేమో మేబీ ఆ టైంలో ఆ సీన్స్ కి ఎడిటింగ్ వర్క్ కొంచెం పని పెడితే బాగుందని నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు. కానీ సెకండ్ హాఫ్ లో సినారియో మొత్తం మారిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో ఇన్ని సీన్స్ ఎందుకు పెట్టాడా అన్నది సెకండ్ హాఫ్ లో మనకు బాగా అర్థం అవుతుంది. మొత్తానికి ఒక 25-30 మినిట్స్ తర్వాత మన హీరో ఉస్తాద్ ఎంట్రీ ఇస్తాడు. పవర్ఫుల్ గా ఫైట్ బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాం ఆడియన్స్ అందరమే. బట్ ఫైట్ అయిన తర్వాత కొంచెం ఫోర్స్డ్ కామెడీ ఉంటుంది, కొంచెం వీక్ రైటింగ్ కనిపిస్తుంది మనకి. అప్ టు ఫస్ట్ సాంగ్ అయినంత వరకు సాంగ్ బాగుంటుంది. సాంగ్ తర్వాత రసికన్న కిడ్నాప్ తో స్టోరీలోకి వెళ్ళిపోతాడు డైరెక్టర్. అక్కడి నుంచి రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఫార్మాట్ లో హీరో ఎలివేషన్స్ ఫైట్ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ అంతా సాగిపోతుంది. వావ్ అనిపించే మూమెంట్స్ నాకు పెద్దగా కనిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్ళిపోతుంది ఫస్ట్ హాఫ్. కానీ ఇందులో హరీష్ శంకర్ మార్క్ ఎంటర్టైన్మెంట్ పెద్దగా మనకి కనిపించదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి మొత్తం సినారియో మారుతుంది. అక్కడి నుంచే మనకి హరీష్ శంకర్ అసలైన రైటింగ్ కనిపిస్తుంది. హరీష్ శంకర్ రైటింగ్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు శ్రీలీల చరిష్మా, గ్లామర్ అండ్ వాటితో పాటు బీజిఎం అన్ని అక్కడి నుంచి మిక్స్ అయ్యి సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోతాయి. ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తాయి. ఒక సర్ప్రైజ్ సాంగ్ తో ఫ్యాన్స్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇవన్నీ దీనికి హరిశంకర్ ఫస్ట్ హాఫ్ లో ఎందుకు ఇంత రైటింగ్ పెట్టలేదా, లేకపోతే ఎక్కడైనా మిస్ అయిందా అని మనకు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ ని కూడా కవర్ చేసే విధంగా ఉంటుంది సినిమా. సెకండ్ హాఫ్ తర్వాత ఎమోషన్స్ గానీ, తర్వాత విలన్ తో సీన్స్ గానీ అన్ని అయిపోయి ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ వీక్నెస్ కూడా మర్చిపోయేలా చేసి ఓవరాల్ గా మనం బయటకు వచ్చినప్పటికీ సినిమా చాలా బాగుందిరా, బాగా ఎంజాయ్ చేస్తాం అని హ్యాపీగా బయటకు వచ్చేలా చేస్తుంది. ఈ సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ మీద, క్యారెక్టరైజేషన్ మీదే ఆధారపడ్డాడు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ తర్వాత శ్రీలీల తప్ప ఇంకే క్యారెక్టర్ లో మనం గుర్తుపెట్టుకున్నా ఉండవు. మొత్తం ఓవరాల్ గా ఫ్యాన్స్ అందరం పవన్ కళ్యాణ్ చూసి ఎంజాయ్ చేస్తాం. అండ్ రెగ్యులర్ కామన్ ఆడియన్స్ కి ఇది ఒక మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ గా మిగలొచ్చు. మనకి ఫుల్ ట్రీట్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది విజువల్ ట్రీట్. నోస్టాలియా పాత ఎప్పుడో తీసుకెళ్తుంది, చాలా జ్ఞాపకాలు తీసుకొస్తుంది. సినిమా అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకో మేబీ తేరీ సినిమాలోని సోల్ ని మిస్ అవ్వకూడదు అనుకున్నాడో ఏమో గానీ ఫస్ట్ హాఫ్ లో ఇంకొంచెం బెటర్మెంట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఆ బెటర్మెంట్ లేక బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా కేవలం సూపర్ హిట్ గా మిగిలిపోయిందేమో అని నాకు అనిపించింది. కానీ అఫ్ కోర్స్ ఇంత నిజం కాకపోవచ్చు, మేబీ చూడాలి. చెప్పినట్టే రెగ్యులర్ ఆడియన్స్ కి ఇది ఒక కమర్షియల్ ఎంటర్టైనర్, ఎక్కడ బోర్ కొట్టదు, ఎంజాయ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్, వేరే ఫ్యాన్స్ కి